ఓం శ్రీమతే నారాయణాయ నమః. ధర్మరాజు శ్రీకృష్ణుని పాదపద్మాలకు నమస్కరించి వినయపూర్వకంగా ప్రార్థించాడు. ఓ మధుసూదన, సఫలా ఏకాదశి మహాత్మ్యాన్ని విని తరించాను. ఇప్పుడు పుష్యమాస శుక్లపక్షంలోని ఏకాదశి యొక్క మహాత్మ్యాన్ని వివరించండి. ఈ ఏకాదశి పేరు ఏమిటి? దీని విధి ఎలా ఉంటుంది? ఈ రోజున ఏ దేవతను పూజించాలి? దయచేసి నా ఈ ప్రశ్నలకు సమగ్రమైన జవాబును తెలపండి. యుధిష్ఠిరుని ప్రశ్నలకు సమాధానంగా శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. ఓ యుధిష్ఠిరా, పుష్యమాస శుక్లపక్షంలోని ఈ ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. ఈ వ్రతాన్ని ఇతర ఏకాదశి వ్రతాల విధానానుసారమే ఆచరించాలి. ఈ ఉపవాసంలో భగవంతుడైనటువంటి శ్రీహరిని నారాయణ రూపంతో పూజించాలి. ఈ ప్రపంచంలో పుత్రదా ఏకాదశి వ్రతంతో సమానమైన మరో వ్రతం లేదు. ఈ వ్రతం ద్వారా వ్యక్తి తపస్వి, జ్ఞాని మరియు ధనవంతుడవుతాడు, అలాగే పుత్రవంతుడవుతాడు. ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథను నేను నీకు చెబుతాను, శ్రద్ధతో విను. పూర్వకాలంలో భద్రావతి అనే నగరంలో సుకేతుమాన్ అనే రాజు పాలన చేస్తూ ఉండేవాడు. అతనికి సంతానం లేని దుఃఖం ఉండేది. అతని భార్య పేరు చంపక. సంతానం లేకపోవడంతో అతని మనసులో అతనికి తరువాత ఎవరు తన పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు అనే ఆలోచన వచ్చింది. పితృదేవతలు కూడా ఈ బాధతో దుఃఖిస్తూ ఉండేవారు. రాజుకి కుటుంబం, రాజ్యం, ఏనుగులు, గుర్రాలు వంటి సంపదలన్నీ ఉన్నప్పటికీ సంతానం లేకపోవడం కారణంగా సంతృప్తిగా ఉండలేకపోయేవాడు. రాజు తన ఆలోచనలలో రోజు రోజుకు బాధపడుతూ చివరకు తన ప్రాణాలను త్యజించాలని అనుకున్నాడు. కానీ ఆత్మహత్య మహాపాపమని తెలుసుకుని ఆ ఆలోచనను వదిలేశాడు. ఒకరోజు ఈ ఆలోచనలతో మనోవ్యాకులతలో మునిగిన రాజు గుర్రంపై అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ప్రాణులు, పక్షులు, వృక్షాలు అన్నింటినీ చూసి అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తనకు పిల్లలు లేని బాధను మరింతగా అనుభవించాడు. ఈ ఆలోచనలతో అతను మధ్యాహ్నానికి చేరుకున్నాడు. ఈ సమయంలో రాజు తాను ఎందుకు ఈ కష్టం అనుభవిస్తున్నానో అని ఆలోచిస్తూ ఓ దివ్యమైన సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. సరస్సు చుట్టూ ఉన్న ఆశ్రమాలలో మహర్షులు మాధ్యాహ్నికం ఆచరిస్తూ ఉండగా రాజు వారికి నమస్కరించి తన దుఃఖాన్ని తెలిపాడు. ఋషులు పలికారు ఈ విధంగా: ఓ రాజా, ఈరోజు పుత్రదా ఏకాదశి. ఇది పుత్ర సంతానం కలుగజేయగల శక్తివంతమైన వ్రతం. నువ్వు భగవంతుడైన శ్రీహరికి నారాయణ రూపంతో ఆయనని ఆరాధిస్తూ ఉపవాసం చేస్తూ పూజ చేసినట్లయితే నీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. రాజు ఋషుల మాటలను ఆచరించి ఉపవాసం చేసి ద్వాదశి నాడు వ్రతం ముగించుకొని తన రాజ్యంలోకి తిరిగి వెళ్ళాడు. కొద్ది రోజుల్లోనే రాణి గర్భధారణ చేసి 9 నెలల తరువాత ఒక దీప్తివంతుడైన పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు పెద్దయ్యాక ధనవంతుడు, పరాక్రమశాలి మరియు ప్రజాపాలకుడయ్యాడు. ఈ విధంగా కృష్ణుడు సందేశాన్ని ఇస్తూ అంటున్నాడు: ఓ పాండునందన, పుత్ర సంతానం కోసం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఇది సంతానం కోసం ఆచరించదగిన అత్యుత్తమమైన వ్రతం. ఎవరైతే ఈ వ్రత కథను చదవడం, వినడం మరియు వ్రతాన్ని ఆచరించదరో వారికి సర్వగుణ సముపేతమైన పుత్ర సంతానం కలుగుతుంది. వారు భగవంతుని కృపతో మోక్షాన్ని పొందుతారు. పుత్ర సంతానం లేకపోవడం మహా దురదృష్టకరం. కుపుత్రుడు కలగడం అంతకన్నా దురదృష్టకరం. సద్గుణాలతో కూడిన పుత్రుడు లభించడం దుర్లభం. భగవంతుని భక్తితో, సజ్జనుల ఆశీర్వాదంతో మాత్రమే మంచి సంతానం లభిస్తుంది. ఈ కలియుగంలో పుత్ర సంతానం కోసం పుత్రదా ఏకాదశి వ్రతం అనేది అత్యుత్తమమైన మార్గం. కనుక ఈ వ్రతాన్ని ఆచరించి నారాయణుడి అనుగ్రహంతో అపుత్రవంతులైనటువంటి దంపతులు పుత్ర సంతానాన్ని పొందగలుగుతారు. ఓం నమో నారాయణాయ. ఈ విధంగా ఈ వ్రత మాహాత్మ్యాన్ని
మనము సరళమైన భాషలో తెలుసుకున్నాము. ఇక పద్మపురాణాంతర్గతమైన ఈ కథను శ్లోక రూపంలో విందాము. యుధిష్ఠిర ఉవాచ కథితా వై త్వయా కృష్ణ సఫలైకాదశీ శుభా కథజస్వ ప్రసాదేన శుక్లపక్షస్య యా భవేత్ కిన్నామ కో విధిస్తస్యాః కో దేవస్తత్ర పూజ్యతే కస్మై తుష్టో హృషీకేశస్త్వమేవ పురుషోత్తమః. శ్రీకృష్ణ ఉవాచ శృణు రాజన్ ప్రవక్ష్యామి శుక్లా పౌష్యస్య యా భవేత్ కథయామి మహారాజ లోకానాం హితకామ్యయా పూర్వేణ విధినా రాజన్ కర్తవ్యైషా ప్రయత్నతః పుత్రదానామనామ్నా సా సర్వపాపహరా పరా నారాయణోధిదేవోస్య కామదః సిద్ధిదాయకః నాతః పరతరా కాచిత్ త్రైలోక్యే సచరాచరే విద్యావంతం యశస్వంతం కరోతి చ నరం హరిః. శృణు రాజన్ ప్రవక్ష్యామి కథాం పాపహరాం పరాం భద్రావత్యాం పురాహ్యాసీత్ పుర్యాం రాజా సుకేతుమాన్ తస్య రాజ్ఞస్తథా రాజ్ఞీ చంపకా నామ వర్తతే పుత్రహీనేన రాజ్ఞా చ కాలే నీతో మనోరథైః నైవాత్మజన్ నృపో లేభే వంశకర్తారమేవ చ తేనైవ రాజ్ఞా ధర్మేణ చింతితం బహుకాలతః కిం కరోమి క్వ గచ్ఛామి సుతప్రాప్తిః కథం భవేత్ న రాష్ట్రేణ పురే సౌఖ్యం లేభే రాజా సుకేతుమాన్ సాధ్వ్యస్వకాంతయా సార్ధం ప్రత్యహం దుఃఖితో భవేత్ తావుభౌ దంపతీ నిత్యం చింతాశోకపరాజనౌ పితరోస్య జలం దత్తం కవోష్ణముపభుంజతే రాజ్ఞః పశ్చాన్న పశ్యామో యోస్మాన్ సంతర్పయిష్యతి ఇత్యేవం సంస్మరంతోస్య దుఃఖితాః పితరో భవన్ న బాంధవా న మిత్రాణి నామాత్యాः సుహృదస్తథా రోచయంత్యస్య భూపస్య న గజాశ్వాః పదాతయః నైరాశ్యం భూపతేస్తస్య నిత్యం మనసి వర్తతే నరస్య పుత్రహీనస్య నాస్తి వై జన్మనః ఫలం అపుత్రస్య గృహం శూన్యం హృదయం దుఃఖితం సదా పితృదేవ మనుష్యాణాం నానృణత్వం సుతం వినా తస్మాత్ సర్వప్రయత్నేన సుతముత్పాదయేన్నరః ఇహ లోకే యశస్తేషాం పరలోకే శుభా గతిః యేషాం తు పుణ్యకర్తॄణాం పుత్రజన్మగృహే భవేత్ ఆయురారోగ్యసంపత్తిస్తేషాం గేహే ప్రవర్తతే పుత్రజన్మగృహే యేషాం లోకానాం పుణ్యకారిణాం పుణ్యం వినా న చ ప్రాప్తిర్విష్ణుభక్తిం వినా నృప పుత్రాశ్చ సంపదో వాపి నిష్టజాదితి మే మతిః ఏవం విచింత్యమానోऽసౌ న శర్మ లభతే నృపః ప్రత్యూషే చింతయద్రాజా నిశీథే చింతయత్తతః స్వయమాత్మవినాశం చ చింతయామాస కేతుమాన్ ఆత్మఘాతే దుర్గతిం చ చింతయిత్వా తదా నృపః దృష్ట్వాత్మదేహం పతితమపుత్రత్వం తథైవ చ పునర్విచార్యాత్మబుద్ధ్యా ఆత్మనో హితకారణం అశ్వారూఢస్తతో రాజా జగామ గహనం వనం పురోహితాదయः సర్వే న జానంతి గతం నృపం గంభీరే విపినే రాజా మృగపక్షినిషేవితే విచచార తదా రాజా వనవృక్షాన్ విలోకయన్ వటానశ్వత్థ బిల్వాంశ్చ ఖర్జూరాన్ పనసాంస్తథా బకులాన్ సప్తపర్ణాంశ్చ తిందుకాంస్తిలకానపి శాలాంస్తాలాంస్తమాలాంశ్చ దదర్శ సరళాన్ నృపః ఇంగుదీకకుభాంశ్చైవ శ్లేష్మాంతక నగాంస్తథా శల్లకాన్ కరమర్దాంశ్చ పాటలాన్ బదరానపి అశోకాంశ్చ పలాశాంశ్చ
शृगालाञ्च शकानपि वनमार्जारमहिषान् शल्लकांश्च मरानपि ददर्श भुजगान् राजा वल्मीकादर्धनिःसृतान् तथा वनगजान् मत्तान् कल्लभैः सह संगतान् यूथपांश्च चतुर्दन्तान् करिणीयूथमध्यगान् तान् दृष्ट्वा चिन्तयामास आत्मनः स गजान् नृपः तेषां सविचरन्मध्ये राजा शोभमवापः महदाश्चर्यसंयुक्तं ददृशे विपिनं नृपः मार्गे शिवारुतान् शृण्वन्नुलूकविरुतं तथा तांस्तान् वृक्षमृगान् पश्यन् बभ्राम वनमध्यतः एवं ददर्श गहनं नृपो मध्यगते रवौ क्षत्रुभ्यां पीडितो राजा इतश्चेतश्च धावति नृपतिश्चिन्तयामास संशुष्कगलकन्धरः मया तु किं कृतं कर्म प्राप्तं दुःख यदीदृशं मया वै तोषिता देवा यज्ञैः पूजाभिरेव च तथैव ब्राह्मणादानैस्तोषितामिष्टभोजनैः प्रजाश्चैव सदा कालं पुत्रवत्पालिता भृशं कस्माद्दुःखं मया प्राप्तमीदृशं दारुणं महत् इति चिन्तापरो राजा जगामैवाग्रतो वनं सुकृतस्य प्रभावेन सरो दृष्टमनुत्तमं मीनसंस्पर्शमानञ्च पद्मैश्चापरशोभितं कारण्डैश्चक्रवाकैश्च राजहंसैश्च शोभितं मकरैर्बहुभिर्मत्स्यैरन्यैर्जलचरैर्युतं समीपे सरसस्तस्य मुनीनामाश्रमान् बहून् ददर्श राजा लक्ष्मीवान् शकुनैः शुभशंसिभिः दक्षिणं प्रास्फुरन्नेत्रमथ सव्येतरः करः प्रास्फुरन् नृपतेस्तस्य कथयन् शोभनं फलं तस्य तीरे मुनीन् दृष्ट्वा कुर्वाणन्नैगमं जपं हर्षेण महताविष्टो बभूव नृपनन्दनः अवतीर्य हयात्तस्मान् मुनीनामग्रतस्थितः पृथक् पृथक् ववन्देऽसौ मुनींस्तान् शंसितव्रतान् कृताञ्जलिपुटो भूत्वा दण्डवच्च पुनः पुनः प्रत्यूचुस्तेऽपि मुनयः प्रसन्ना नृपते वयं राजोवाच के भवन्तोऽत्र कथ्यन्तां का चाख्या भवतामपि किमर्थं संगता यूयं सत्यं वदत मेऽग्रतः मुनय ऊचुः विश्वे देवा वयं राजन् स्नानार्थमिह चागतः माघो निकटमाजात एतस्मात् पञ्चमेहनी अद्य चैकादशी राजन् पुत्रदानामनामतः पुत्रं ददात्यसौ विष्णुः पुत्रदाकारिणां नृणाम् राजोवाच एष वै संशयो मह्यं पुत्रस्योत्पादने महान् यदि तुष्टा भवन्तो वै पुत्रं मे दीयतां तदा मुनिरुवाच अद्यैव दिवसे राजन् पुत्रदानामवर्तते एकादशीति विख्यातं क्रियतां व्रतमुत्तमम् अभिषेकात् ततोऽस्माकं केशवस्य प्रसादतः अवश्यं तव राजेन्द्र पुत्रप्राप्तिर्भविष्यति इत्येवं वचनात् तेषां कृतं राज्ञा व्रतोत्तमं मुनीनामुपदेशेन पुत्रदायाविधानतः द्वादश्यां पारणं कृत्वा मुनीन् नत्वा पुनः पुनः आजगामगृहं राजा राज्ञी गर्भमथा दधौ पुत्रो जातः सूतिकाले तेजस्वी पुण्यकर्मणा पितरन्तोषजामास प्रजापालो बभूवसः तस्माद्राजन् प्रकर्तव्यं पुत्रदाव्रतमुत्तमम् लोकानां हितार्थाय तवाग्रे कथितं मया एकचित्तास्तु ये मर्त्याः कुर्वन्ति पुत्रदाव्रतं पुत्रान् प्राप्येह लोके तु मृतास्ते स्वर्गगामिनः पठनाच्छ्रवणाद्राजन्नग्निष्टोमफलं लभेत्
इति श्रीपाद्मे महापुराणे पञ्चपञ्चाशत्साहस्र्यां संहितायाम् उत्तरखण्डे उमापतिनारदसंवादे पौषशुक्लपुत्रदैकादशी नाम 41 ॐ श्रीमते नारायणाय नमः।